అందరికీ ప్రైజ్ ద లార్డ్. యెషయా తన కుమారుడైన దావీదును పిలిచి, ఈ ఆహారాన్ని తీసుకుని నీ సహోదరుల దగ్గరకు వెళ్ళి క్షేమంగా ఉన్నారో లేదో తెలుసుకుని రమ్మని పంపెను. దావీదు వెళ్ళగా అక్కడ యుద్ధం జరుగుతుండగా పరిగెత్తుకుని పోయి తన సహోదరుల దగ్గరకు వెళ్ళి అడిగి తెలుసుకొనెను. ఇంతలో ఫిలిస్తీయుల సైన్యంలో నుండి పెద్ద ఎత్తుగల గొల్యాతు, నాతో యుద్ధం చేయుటకు ఎవరు లేరా అని అరుస్తూ ఉండెను. ఆ మనుష్యుని చూచి ఇశ్రాయేలీయులు భయపడి పారిపోయెను. ఇప్పుడు దావీదు, ఈ గొల్యాతు ఎంతటి వాడు అనెను. దావీదు పరిగెత్తుకుని సౌలు వద్దకు వెళ్ళి, నేను ఈ ఫిలిస్తీయునితో యుద్ధము చేస్తాను అని చెప్పాను. సౌలు అతనిని చూచి, నీవు బాలుడవు, నీవు చేయలేవు అనెను. అయితే దావీదు, సింహములు ఎలుగుబండ్లు వచ్చినప్పుడు రక్షించిన దేవుడు ఈ గొల్యాతు నుండి కూడా రక్షిస్తాడు అని ధైర్యంగా చెప్పాను. దావీదు వెళ్ళి ఏటి లోయలో నుండి 5 రాళ్లను ఏరుకుని అడిసెల చేతితో పట్టుకుని గొల్యాతు వద్దకు వెళ్ళెను. గొల్యాతు దావీదును చూచి నవ్వి, నీవా నా మీదకి వచ్చేది అనెను. అప్పుడు దావీదు, ఈ దినమున యెహోవా నిన్ను నా చేతికి అప్పగించును అని చెప్పి పరిగెత్తుకుని పోయి తన సంచిలో నుండి రాయి ఒకటి తీసుకుని వడిసెలతో విసిరి ఆ గొల్యాతు తలకు కొట్టెను. ఆ రాయి తగలగానే గొల్యాతు నేల మీద బోర్ల పడెను. అప్పుడు సైన్యమంతా జయము జయమని కేకలు వేసిరి. చూసారా, రాయి తగిలినప్పుడు గొల్యాతు వెనుకకు పడాలి కానీ బోర్లా పంటాడు. ఎందుకంటే యెహోవా వెనుక నుండి ఆ గొల్యాతును త్రోసివేశాడు కాబట్టి. అలాగే మనకి వచ్చే సమస్యలు చిన్నవైనా పెద్దవైనా బలమైనవి అయినా దావీదుకు జయమిచ్చిన దేవుడు మనకి కూడా జయమిస్తాడు. ఆమేన్.